గడిచిన దినాన మనము క్రిస్మస్ కాల ధ్యానములలో భాగముగా క్రిస్మస్లో ఎలా ఆనందిస్తున్నావు అనే అంశాన్ని మనము సవివరంగా ఆలోచన చేశాం. క్రిస్మస్ కాల ధ్యానములలో మరొక ప్రాముఖ్యమైన అంశముగా ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రిస్మస్ గురించిన పూర్తి వివరణ ఈరోజు నేను అందించాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ సమాజంలో మనకందరికీ తెలుసు, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఈ మాసము ఒక నెల పాటు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. క్రిస్మస్ కాల ధ్యానములు అంటారు. ఈ క్రిస్మస్ కాల ధ్యానాలు ఆచరించడానికి గల కారణం ఒకే ఒకటి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు పుట్టాడు. డిసెంబర్ 25 అనేది యేసయ్య పుట్టిన దినముగా భావించి ఎక్కువ డినామినేషన్, అన్నీ కాదు, ఎక్కువ డినామినేషన్లు డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తూ ఉన్నారు. క్రీస్తు పుట్టుక దినముగా భావిస్తూ ఉన్నారు. అయితే చాలామందికి కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినాయి. యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న జన్మించారని బైబిల్లో ఆధారం ఎక్కడుంది? అసలు బైబిల్లో శిష్యులు, అపోస్తులు కానీ, యేసుక్రీస్తుని కన్న మరియమ్మ కానీ, ఆయనకి తండ్రిగా ఉంచబడిన యేసోపు కానీ, వీళ్ళు ఎక్కడా కూడా ప్రభువారి యొక్క పుట్టుకను ఆచరించినట్లుగా, జరిగించినట్లుగా మనకు కనబట్టలేదు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇది ధర్మ సందేహమే. డిసెంబర్ 25 అనేది బైబిల్ గ్రంథంలో లేదు. యేసుక్రీస్తు వారు పుట్టుక గురించిన, పుట్టినరోజు గురించిన ఆనవాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో లేదు. అదే కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతో చరిత్ర రాయబడలేదు. యేసయ్య 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఆయన జీవిత చరిత్ర రాయబడల. ఆ తర్వాత అపోస్తలుల జీవిత చరిత్రలు కూడా రాయబడల. ఎన్నో బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు అనే వాస్తవం మనకు తెలుసు. అయితే ఈరోజు మనం ఆలోచించబోయే ఈ క్రిస్మస్ గురించిన ధ్యానములో 3 విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. క్రిస్మస్లో ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, అసలు క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటి? ఇది మొదటి విషయంగా మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఇక రెండవ విషయముగా క్రిస్మస్ ఎలా ప్రారంభించబడింది? అసలు క్రిస్మస్ యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నిటినీ మనము రెండవ భాగంగా ఈరోజు ధ్యానంలో ఆలోచించబోతూ ఉన్నాం. మూడవ భాగంలో ప్రాముఖ్యమైన విషయాన్ని, క్రిస్మస్ ఆచరించవచ్చా అనే విషయాన్ని కూడా మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాస్తంత మనము చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని విందాం. మొదటిగా క్రిస్మస్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ అనే ఈ పదము 2 పదాల కలయికగా మనకు కనబడుతూ ఉంది. క్రిస్మస్ అనేది క్రైస్ట్ ప్లస్ మస్. అంటే క్రైస్ట్ అంటే గ్రీకులో క్రీస్తు, అభిషిక్తుడు, మెస్సయ్య అని అర్థం. మస్ అంటే లాటిన్ పదంలో ఈ మాస్ అనే పదానికి అర్థం ఏంటంటే ఆరాధన, ఆరాధించుట అనే మాట అర్థం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్ట్ మస్ లేదా క్రిస్మస్ అనే ఈ పదము యేసుక్రీస్తుని ఆరాధించటాన్ని చూపిస్తుంది. సో క్రిస్మస్ అని పలకటంలో తప్పేం లేదు. మొదటగా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే క్రీస్తును ఆరాధించటంలో ఆనందించమని చెప్తున్నాం. హ్యాపీ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటంలో ఆనందించమని శుభాకాంక్షలు చెప్తున్నాం. సో ఆ పదాన్ని ఉపయోగించటంలో తప్పేం లేదు. క్రిస్మస్ అనే పదం యొక్క అర్థాన్ని మొదటిగా మనము గమనించాలి. ఇక రెండవ విషయము మనం ఆలోచించబోతున్న ప్రాముఖ్యమైన విషయము, అసలు ఈ క్రిస్మస్ ఎలా ప్రారంభించబడింది, దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేయాలంటే కాస్తంత చరిత్ర మీద మనకు అవగాహన ఉండాలి. చరిత్రలోనికి వెళ్ళి జరిగిన సంఘటనలు కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మొదటి శతాబ్దంలో శిష్యులు పరిచర్య ముగించబడిన తర్వాత రోమా ప్రభుత్వ అధికారంలో ఏం జరిగిందంటే, ఈ గవర్నమెంట్ మతము రెండు ఒకసారి కలిసినాయి.
ఇది క్రీస్తు శకము 300లో జరిగింది ప్రియులారా. అప్పటి వరకు గవర్నమెంట్ వేరు, మతం వేరు. కానీ గవర్నమెంటే మతాన్ని స్వీకరించి గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళటం అనేది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. రోమా ప్రభుత్వ అధికారంలో క్రీస్తు శకం 312లో రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ అనే ఒక వ్యక్తి, ఆ చక్రవర్తి యేసయ్యని అంగీకరించాడు, క్రైస్తవుడిగా మారాడు అనేది మరి చరిత్ర చెప్తూ ఉంది. ఈ రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ 312లో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, ఇక అప్పటి వరకు అండర్ గ్రౌండ్లో వాళ్ళకి అంటపడకుండా జరుగుతున్న ఈ క్రీస్తు పరిచర్య అఫీషియల్గా మారిపోయిందనమాట. అఫీషియల్ రిలీజన్ అయిపోయింది అప్పటికి. అంటే అధికారపూరితమైన మతంగా మారిపోయింది. ఇక అక్కడి నుంచి క్రైస్తవులు భయపడుతూ జీవించవలసిన పరిస్థితి లేకుండా చేశాడు రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్. ఆయన కాలంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రియులారా. 325వ సంవత్సరము మరి చాలా క్లియర్గా డేట్తో సహా మరి లూథరన్ క్రైస్తవ, ఆంధ్ర క్రైస్తవ భక్తి గీతాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. లూథరన్ సంఘానికి వెళ్ళే వారి దగ్గర మరి ఆంధ్ర క్రైస్తవ క్రైస్తవ కీర్తనలు ఉంటాయి. అందులో నికేయ లేదా నైసియా విశ్వాస ప్రమాణము అని కనబడుతుంది. మీరు కనుక పాటల పుస్తకం ఉంటే మొదటి పేజీల్లో చూడండి, కనబడుతుంది. అది క్రీస్తు శకము 325 జూను 19 గురువారమున నైసియాని మహాసభలో మరి ఈ రోమా కాన్స్టాంటైన్ చక్రవర్తి సుమారుగా 318 క్రైస్తవ నాయకులను, బిషప్పులను, పెద్దవారిని పిలిచి ఒక పెద్ద సమావేశం ఇటలీలో ఏర్పాటు చేశారు. ఈ నైసియా అనే ప్రాంతం అనమాట. దీనికి వాళ్ళు ఒక మీటింగ్కి ఆ పేరు ఏమిటంటే ఆ పట్టణం పేరు మీదుగానే మరి నైసియా పట్టణం సమావేశం అని పెట్టేశారు. అక్కడ ఏం జరిగిందంటే ఈ 318 మంది క్రైస్తవ నాయకులు, బిషప్పులంతా కూడా మరి కలిసి కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు, ఒక ప్రమాణాన్ని కూడా రాశారనమాట. దాన్నే నికేయ విశ్వాస ప్రమాణము అని మనం చూస్తాం. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కనబడుతుంది. ఆ టైంలోనే మరియు క్రీస్తు యొక్క జన్మదినాన్ని కూడా ప్రతిపాదించాడు ఈ కాన్స్టాంటైన్. ఎంతమంది గొప్పవారు మధ్య యేసుక్రీస్తు యొక్క మరి జన్మదినాన్ని కూడా ప్రతిపాదించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఆ సమావేశంలో మరి రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ అన్న ఒక మాట ఏంటంటే, ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు వర్షిప్ సన్ యాజ్ గాడ్. అంటే అప్పటికి డిసెంబర్ 25న మరి సూర్య భగవాన్ని లేదా మిత్ర అనే ఒక దేవతను ఆరాధించేవాళ్ళు రోమన్స్. సో అది దృష్టిలో పెట్టుకొని రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ ఏమన్నాడంటే, ఇట్ ఈజ్ నాట్ గుడ్ టు వర్షిప్ సన్ యాజ్ గాడ్. అంటే సూర్యుడిని దేవుడిగా ఆనందించటం అనేది అంత బాగులేదు. ఇట్ ఈజ్ ఎ గుడ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తును ఆరాధించటం మంచిది అని ఒక ఆలోచన నిర్ణయాన్ని ఆయన తీసుకొని దేవుని కుమారుడైన క్రీస్తుని ఆరాధించేలాగా మరి ఆ సూర్య భగవాను పండుగను జరగనివ్వకుండా ఆ డిసెంబర్ 25న దాన్ని క్యాన్సిల్ చేసేసి దాన్ని మరి డిసెంబర్ 25న క్రీస్తు జన్మదినంగా మరి ఆచరించాలి, పండుగ దినముగా మనం దాన్ని పాటిద్దామని ఒక నిర్ణయాన్ని రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ అనేది ప్రతిపాదించడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈయన తర్వాత పరిపాలనలోకి వచ్చిన 353లో మరి మరొక పోప్ జూలియస్ I అనే అధికారి ఇక దీన్ని అఫీషియల్గా డిక్లేర్ చేసేసాడనమాట. డిసెంబర్ 25 అనేది క్రిస్మస్ పండుగగా, క్రీస్తు పుట్టిన దినముగా మనం ఆచరించాలి అనేది అఫీషియల్గా డిక్లేర్ చేసేసాడను. అంటే ఇది క్రీస్తు శకము 353లో మరి డిసెంబర్ 25 అనేది క్రీస్తు జన్మదినముగా ప్రకటించింది పోప్ జూలియస్ I. రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్ తర్వాత ఈయన మరి అధికారంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరి దీన్ని డిసెంబర్ 25న పోప్ గారు అఫీషియల్గా మరి డిక్లేర్ చేశారు. అంటే దాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇలా మరి అప్పుడు జరిగిన సమావేశంలో మరి కాన్స్టాంటైన్ ప్రకటించిన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి, ఆ తర్వాత పోప్ జూలియస్ I ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి క్రిస్మస్ అనే ఒక పండుగ ప్రారంభించబడింది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని దేవుడుగా ఆరాధించటము, యేసుక్రీస్తుని
దైవంగా భావించి ఆయన పుట్టిన దినాన్ని వేడుకను గొప్పగా చేయాలని ఒక నిర్ణయము అప్పుడు తీసుకోవటం జరిగింది. అలా ప్రారంభించబడింది. అలా అప్పటి నుంచి నేటి వరకు మరి ఎక్కువ శాతము ప్రపంచమంతా కూడా క్రిస్మస్ అనేది ఆచరించడం జరుగుతూ ఉంది. అయితే మొట్టమొదటి క్రిస్మస్ అనేది క్రీస్తు శకము 336లో మరి రోమా చక్రవర్తి అధికారంలో ఉండగానే జరిగింది. క్రీస్తు శకం 336లో మొట్టమొదటి క్రిస్మస్ వేడుక అనేది, పండుగ అనేది జరిగినట్లుగా మరి క్రైస్తవ చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము క్రిస్మస్ అసలు ఎలా ప్రారంభించబడింది, దీనికి పుట్టుక ఏంటి, దీని వెనక మరి ఎలా దీన్ని ఎవరు ప్రారంభించారు అనే విషయాలన్నిటినీ మనము, చాలా చరిత్ర ఉంది, నేను చాలా క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. మరి ఈ క్రిస్మస్ డిసెంబర్ 25న అనడానికి కూడా మరి కొన్ని రుజువులు ఆ తర్వాత కాలంలో వచ్చినాయి. మొదటిగా మరి సూర్య భగవాన్ని మిత్రదేవత దినాన్ని కాదని క్యాన్సిల్ చేసేసి రోమా చక్రవర్తి, ఆయన ఒక మహారాజు చక్రవర్తి అయినటం వల్ల, దాన్ని ప్రకటించటం వల్ల, మరి చట్టం గవర్నమెంట్ అధికారంలో ఉండటం వలన ఎవరు కాదనలేదు కాబట్టి అది అలా జరిగిపోయిందని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత కాలాలలో దీనికి కొన్ని ఆధారాలను కూడా మరి కొంతమంది చూపించినట్లు చరిత్ర చెప్తూ ఉంది. మొదటిగా ఆ సంవత్సరం అనేది డిక్లేర్ అయ్యింది ప్రియులారా. వాస్తవానికి ఇప్పుడు మనము ఫాలో అవుతున్న ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా యేసుక్రీస్తు వారి యొక్క జననము క్రీస్తు పూర్వము మరి 4వ శతాబ్దంలో జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో జరిగినట్లుగా మరి చెప్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే, మరి క్యాలెండర్ని మరి డినేషియస్ ఎక్స్యూజియస్ అనే ఒక వ్యక్తి మొదటగా ప్రతిపాదించాడు. అప్పుడు కొంచెం స్వల్పమైన మార్పు, ఎర్రర్ సంభవించింది. దానివల్ల యేసయ్య పుట్టుగా క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలోనికి వెళ్ళింది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. సరే, ఆ విషయాన్ని ఇప్పుడు మనకు అంత అవసరము కాదు. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిగా ఆ సంవత్సరం అనేది డిక్లేర్ చేయడానికి ఒక పరిశోధన చేశాడనమాట జోహానస్ కెప్లర్ అనే శాస్త్రవేత్త. ఈయన ఏం చేశాడంటే 16వ శతాబ్దంలో 1607లో 2 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిశోధన చేసి మరి ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రము పుట్టిందన్నారు కదా, ఇంతకీ ఆ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్ర ఆనవాలు ఏంటి కనుక్కుందామని 2 సంవత్సరాల సుదీర్ఘమైన పరిశోధన చేశాడంట. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన పరిశోధనలో బృహస్పతి, శని, అంగారకుడు ఈ 3 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగునిచ్చడం జరిగింది. ఆ కొత్తగా ఉదయించిన నక్షత్రమే ఈ నక్షత్రము యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కలిగిన నక్షత్రము అని జోహానస్ కెప్లరు శాస్త్రీయంగా దానికి రుజువును చూపించడం జరిగింది. సో ఇది మరి క్రీస్తు పూర్వం 4లో సంభవించిందని, ఆ శిశువు పుట్టినప్పుడు నక్షత్రము ఇలా గొప్ప వెలుగు పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ 3 గ్రహాలు ఒకే కక్షలోనికి రావటం వలన ఒక గొప్ప అద్భుతమైన వెలుగు పుట్టింది. ఆ వెలుగే మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు, గొర్రెల కాపరులకు దారి చూపింది అని జోహానస్ కెప్లరు శాస్త్రవేత్త డిక్లేర్ చేయటం జరిగింది. అప్పుడు మరి ఆ కాలంలో పారసీక మత గ్రంథంలో కూడా జెండా అవస్థ అనే ఒక వాళ్ళ ఆరాధించే మత గ్రంథంలో కూడా మరి ఒక విషయం రాయబడిందంట. అదేంటంటే, అంత్య దినాల్లో ఒక కన్యక కుమారుని కంటుంది. ఆ శిశువు పుట్టినప్పుడు నూతన నక్షత్రం ఒకటి ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు భక్తులు ఆయన యొద్దకు నడిపించబడతారు అని ఆ అవస్థ అనే ఒక పారసీక మత గ్రంథంలో కూడా చెప్పబడింది అని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మరి ఖచ్చితంగా కన్యక గర్భాన్ని ధరించటం, యేసువారి జననం జరగటం అనేది పలానా సంవత్సరంలో జరిగింది అని జోహానస్ కెప్లర్ యొక్క పరిశోధన ద్వారా రుజువు చేయబడింది. ఒక సంవత్సరం అనేది దొరికింది. ఆ తర్వాత దినం కోసం కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అంటే పర్టికులర్ యేసయ్య పుట్టిన దినాన్ని కూడా పరిశీలన చేశారు ప్రియులారా. అయితే యూదుల ధర్మశాస్త్ర ప్రకారం ఏం జరుగుతుంది? యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా మగపిల్లవాడు పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయబడతాడు. అయితే 8వ దినమున సున్నతి చేయబడినప్పుడు ఆ లెక్కలన్నీ కూడా యెరూషలేము దేవాలయం రికార్డ్స్లో నమోదు చేయబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళతారు.
సో యెరూషలేము దేవాలయానికి రికార్డ్స్లో ఎంటర్ చేయబడినప్పుడు ఆ రికార్డ్స్ ఆధారంగా కూడా మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని లెక్క కట్టడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. క్రీస్తు శకము 360లో డెన్నిస్ ద లిటిల్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త ఈ రోమా లైబ్రరీలోనున్న యెరూషలేము దేవాలయం యొక్క టెంపుల్ రికార్డ్స్, ఆ రికార్డ్స్ అన్ని తెప్పించి యేసుక్రీస్తు వారు సున్నతి చేయబడిన దినాన్ని లెక్కించి ఆ జూలియస్ క్యాలెండర్ అంటే రోమన్స్ క్యాలెండర్లోంచి మన క్యాలెండర్లోకి మార్చి నిర్ధారణ చేస్తే డిసెంబర్ 25న ఈయన జన్మ జరిగింది అనేది మరి డెన్నిస్ ద లిటిల్ అని పురావస్తు శాస్త్రవేత్త లెక్క కట్టి చెప్పడం జరిగింది. దీనికి ఒక ఆధారం కూడా ఉంది అని కొంతమంది మరి చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు శకం 360లో జరిగిన మరి ఈ పరిశోధనను బట్టి డిసెంబర్ 25 అనేది ఆ యెరూషలేము దేవాలయం టెంపుల్ రికార్డ్స్ను బట్టి మరి ఖచ్చితంగా కనుక్కోవటం జరిగింది అనే విషయాన్ని కూడా మరి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, చరిత్రకారులు చెప్తూ ఉన్నారని మరి మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా జరుగుతున్న ఈ సున్నతి దినం మరి 8వ రోజు నుంచి కరెక్ట్గా మనం 8 రోజులు వెనక్కి లెక్కేస్తే డిసెంబర్ 25కి వస్తుంది. జనవరి 1 నుంచి మరి డిసెంబర్ 25కి 8 దినాలు వస్తాయి. కాబట్టి డిసెంబర్ 25న మరి యేసువారు జననం జరిగింది అని ఆ 8 రోజుల అనంతరము జనవరి 1 డివైడింగ్ పాయింట్గా పెట్టుకొని క్యాలెండర్ని డినేషియస్ ఎక్సూజియస్ అనే వ్యక్తి ప్రతిపాదించటం జరిగింది అనే విషయాన్ని మరి కొంతమంది బైబిల్ పండితులు కూడా చెప్తున్నారు. అయితే దీన్ని చాలామంది క్రైస్తవ సంఘాలు కూడా విశ్వసిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే 8వ దినాన్ని సున్నతి చేయబడటం ఆయన టెంపుల్ రికార్డ్స్లో నమోదు చేయబడ్డాడు. కాబట్టి టెంపుల్ రికార్డ్స్లో నమోదు చేయబడిన ఆ దినాన్ని బట్టి క్యాలెండర్ జనవరి 1 నుంచి క్యాలెండర్ని డివైడింగ్ పాయింట్గా తీసుకొని క్యాలెండర్ సృజించడం జరిగింది అనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. అది మనం గమనించాలి. ఆ తర్వాత మరి ఇంకొక రుజువు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో గొర్రెల కాపరులు నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో ఈ 3 నెలల్లో మాత్రమే బయటకు వచ్చి గొర్రెలు కాసుకుంటారట. అలా ఆ కాలాన్ని కనుక జాగ్రత్తగా పిన్ పాయింట్ చేసి ఇంకా మనం పరిశీలించగలిగితే డిసెంబర్ 20 నుంచి జనవరి 10 లోపు యేసువారి జననం జరిగి ఉండాలి ఖచ్చితంగా. సో డిసెంబర్ 25ని చేయటం అనేది తప్పేమి కాదు అనేది మరి ఒక ఆలోచన కూడా ఉంది. ఇలాంటి ఆలోచన కూడా ఉంది ప్రియులారా. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఈ 3 మాసాల్లో జరుగుతుంది. మరి ఆ మాసాల్లో కూడా పిన్ పాయింట్ చేసి ఇంకా కాస్త లోతుగా ఆ పరిస్థితులు కాలాలను బట్టి ఆలోచిస్తే డిసెంబర్ 20 నుంచి జనవరి 10 లోపు ఇది జరిగి ఉండొచ్చు. కాబట్టి డిసెంబర్ 25ని మనం చేయటం అనేది తప్పేం కాదు అనే ఇన్ఫర్మేషన్ కూడా మరి మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏది ఏమైనా సరే యేసుక్రీస్తు వారి జననం అనేది ఖచ్చితంగా జరిగింది. ఆయన బెత్లెహేము గ్రామంలో జన్మించాడు అన్న విషయాన్ని గురించి చాలామంది మరి ప్రతిపాదించారు. కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఆ దినం ఎప్పుడు అనేది దానికి సవివరమైన రుజువులు లేవు అనేది చాలామంది వ్యక్తపరుస్తున్న భావం. దాన్ని బట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ను కూడా తృణీకరించడం జరుగుతుంది. క్రిస్మస్ అనేది అసలు అది ఒక సూర్య భగవానుని దేవత పండుగనుగా మార్చడం జరిగింది. దాని మూలాల్లోకి వెళ్ళి ఆలోచిస్తే మనం అనుసరించేది ఒక దేవత పండుగనని చెప్పేసి కొంతమంది దాన్ని ఎత్తి చూపిస్తూ తిరస్కరిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇంకొందరు ఏమంటున్నారంటే దీనికి సంబంధించిన ఆనవాలు బైబిల్ గ్రంథంలో లేవు కాబట్టి దాన్ని మనము ఆచరించవలసిన అవసరం లేదు. ఇంకా అడ్వాన్స్ అయిపోయి మాట్లాడుతుంది ఏంటంటే అసలు క్రిస్మస్ ఆచరించే వాళ్ళంతా నరకానికి వెళ్తారని కూడా కొంతమంది బోధిస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మరి బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు నమోదు చేయబడలేదు కాబట్టి వాక్యంలో లేనిది మీరు పాటిస్తున్నారు అనే విషయాన్ని మరి చెప్తూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడు మనం చూసాం కొన్ని రుజువులు. మరి క్రీస్తు శకం 360లో డెన్నిస్ ద లిటిల్ అని పురావస్తు శాస్త్రవేత్త చెప్పిన రుజువు, అట్లానే మరి డిసెంబర్ 25న
మరి గొర్రెల కాపర్లు కానీ వీళ్ళు ఆ టైంలోనే బయటకు వస్తారని, ఆ తర్వాత యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా కూడా వాళ్ళు చేసిన సున్నతి ఆచారాన్ని బట్టి టెంపుల్ రికార్డ్స్లో నమోదు చేయబడిన ఆ రికార్డ్స్ను కూడా మరి బయటికి వెలికి తీయించి చేసిన పరిశోధనను బట్టి కొన్ని ఆనవాళ్ళ ప్రకారం డిసెంబర్ 25 ఖరారైంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. క్రీస్తు శకంలో ఒక విషయం సంభవించింది ప్రియులారా. క్రీస్తు శకము 1820లో జర్మన్ ఆర్కియాలజిస్ట్ రస్సమ్, క్రీస్తు శకము 1820లో జర్మన్ ఆర్కియాలజిస్ట్ రస్సమ్ అని ఆయన మరి కురేనియా మరి సిరియాకు అధిపతిగా ఉన్న కాలంలో మనం ఇది లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం. ఆ కురేనియా మరి అప్పుడు ప్రజా సంఖ్య నమోదు చేయబడింది అన్నాడు కదా. మరి ఆ కురేనియా యొక్క ప్యాలెస్ను త్రవ్వుతూ ఉన్నప్పుడు ఆ ఆర్కియాలజిస్ట్కు కొన్ని బండిల్స్ దొరికినాయట. ఆ బండిల్స్లో మరి ప్రజా సంఖ్య నమోదు చేయబడింది. సుమారుగా అందులో 42,33,000 పేర్లు రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పటికీ జర్మన్ మ్యూజియంలో ఆ రికార్డ్స్ కనబడుతున్నాయి అని. కాబట్టి బైబిల్ గ్రంథంలో లిఖితం చేయబడినవన్నీ కూడా నిజమే, బైబిల్ గ్రంథం నిజమైన దైవ గ్రంథం అనే విషయాన్ని కూడా నిర్ధారించడం అనేది జరిగింది ప్రియులారా. ఆ టైంలోనే ఆ టెంపుల్ రికార్డ్స్ ప్రకారంగానే మరి డెన్నిస్ ద లిటిల్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త కూడా మరి దీన్ని ప్రతిపాదించి డిసెంబర్ 25న ఖచ్చితమైన ఆనవాలు, ఖచ్చితమైన రుజువును చూపించడం జరిగింది. కాబట్టి ఇలా క్రిస్మస్ యొక్క చరిత్రను మనం మరి చరిత్ర గ్రంథాల్లోనికి వెళ్ళి ఇప్పటి వరకు అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని మనము ధ్యానం చేసాం ప్రియులారా. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం క్రిస్మస్ చేయవచ్చా? అదే ప్రశ్న. చాలామంది క్రైస్తవ భక్తి జీవితంలో దీని ప్రారంభ మూలాల్లోనికి వెళ్ళిపోయి తిరస్కరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని, దీనికి సరైన ఆధారం లేదు బైబిల్లో అని దీన్ని కంప్లీట్గా కొట్టిపాడేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది అసలు ఒక సూర్య భగవాని దేవత పండుగగా భావిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, మనము పాటిస్తున్న దినాలు, రోజులు, మాసాలు కూడా మనం అనుకుంటున్నట్లుగా అవి ఒకరి పేర్లు, ఒకరి దినాలను బట్టే ఆ పేర్లని వాటికి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము ఆదివారం అని అంటున్నాం. ఆదివారము అనేది ఇంగ్లీష్లో సండే అని అంటున్నాం. సండే అంటే సూర్యుని దినం, అంటే సండే ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఆరాధన జరిగిస్తున్న మనము సూర్యుని ఆరాధిస్తున్నట్టు అర్థమా? దానికి ప్రశ్నకు జవాబు చెప్పాలి. మరి ఆదివారం ఆరాధన జరిగిస్తున్నారు కాబట్టి సండే అంటే ఆదివారం జరుగుతుంది కాబట్టి ఆరాధన జరగడానికి రోజు ఆదివారం అంటే రవివారము సూర్యుని దినం కాబట్టి సూర్యుని ఆరాధించినట్టు అర్థం అవుతుందా? జనవరి అనే మాసానికి ఆ పేరు ఎట్టు వచ్చిందంటే జనుస్ అనే రోమా దేవత పేరును బట్టి జనవరి అనే పేరు పెట్టడం జరిగింది. ఫిబ్రవరి అనేది రోమన్స్ పండుగ అంట ఒకది, దాన్ని పేరు మీదుగా ఫిబ్రవరి అని ఒక మాసానికి పేరు పెట్టడం జరిగింది. మార్స్ అనేది ఒక దేవత పేరు, ఆ పేరును బట్టి మార్చ్ అని పెట్టడం జరిగింది. రోమా ప్రభుత్వాన్ని పరిపాలించిన చక్రవర్తులు జూలియస్, ఆయన పేరు మీదుగా జూలై అనే మంత్ వచ్చింది. ఆగస్టస్ మనకు తెలుసు, ఆగస్ట్ మనకు కనబడుతున్నాడు కదా, ఆయన పేరు మీద ఆగస్ట్ అనే ఒక మాసానికి పేరు పెట్టడం జరిగింది. ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క పేర్లను బట్టి, దేవతలను బట్టి, ఉత్సవాలను బట్టి, చక్రవర్తులను బట్టి ఆ పేర్లు నమోదు చేయటం జరిగింది ప్రియులారా. ఇప్పుడు ఆ దినాన్ని ఆచరిస్తున్నాం కాబట్టి ఆ దినంలో సంభవించిన దాన్ని ఆరాధిస్తున్నాం అని అర్థం వస్తుందా? దానికి జవాబు చెప్పాలి. రోమా చక్రవర్తి యేసయ్యను అంగీకరించాడు, దాన్ని క్యాన్సిల్ చేసేసి క్రీస్తుని ఆరాధించాలని చెప్పినది ఆ తర్వాత కాలాలలో కొంతమంది వ్యక్తుల ద్వారా రుజువు చేయబడింది. కొన్ని ఆనవాలు కనబడ్డాయి, కొన్ని ఆధారాలు, రుజువులు దొరికినాయి. క్రిస్మస్ 25th అనేది మరి నిజముగానే యేసయ్య పుట్టిన దినముగా కూడా కొంతమంది భావిస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది డినామినేషన్స్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా.
కాబట్టి ఇప్పుడు మనం మనకు కలగవలసిన ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్‌ని ఆచరించే వాళ్ళు మరి దేన్ని బట్టి ఆచరిస్తున్నారు అనంటే, కేవలము క్రీస్తుని ఆరాధించాలనేది మెయిన్ ఉద్దేశ్యం. అది మనం మొదటగా గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో లేదు కదా అనంటే, క్రీస్తుని ఆరాధించటం తప్పు అని ప్రతిపాదించటం అనేది బైబిల్‌కు విరుద్ధం. క్రిస్మస్‌లో జరుగుతుంది ఏంటంటే, క్రీస్తును ఆరాధిస్తున్నారు. క్రీస్తు మన కొరకు జన్మించారని, క్రీస్తు కొరకు మనం పాటలు పాడుతున్నాం, ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాం, ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాం, మరి ఆయన ముందు సాగిలపడుతున్నాం. ఇదంతా వర్షిప్. సో ఆరాధించటం అనేది తప్పేమీ కాదు. ఇప్పుడు డిసెంబర్ 1 అనేది ఎయిడ్స్ డే. ఎయిడ్స్ డే పుట్టాడు కాబట్టి వాడు ఎయిడ్స్ ఉందని భావిద్దామా? అలా అనకూడదు కదా. కాబట్టి రోజును బట్టి పూర్వకాలాలకు వెళ్ళి మరి ప్రస్తుత కాలంలో చేస్తున్న దానికి ఆ సంబంధాలు కలపటం అనేది అంత మంచిది కాదు. ఒకప్పుడు ఈ జరిగిన సందర్భాన్ని ఇప్పుడు మనం ప్రతిపాదించేటప్పుడు ప్రస్తుత కాలంలో అది ఎలాంటి సంకేతాలను ఇస్తుందో కూడా మనం గమనంలో తీసుకోవాలి. దాన్ని మనము పరిశీలించాలి ప్రియులారా. కాబట్టి ఈ క్రిస్మస్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మనము భావించుచున్నది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నాము. క్రిస్మస్ అనే మాటకు కూడా అర్థం అదేనని మనం మొదట ధ్యానం చేశాం. కాబట్టి క్రిస్మస్ జరిగిస్తున్నప్పుడు క్రీస్తును ఆరాధించటం తప్పేమీ కాదు. అది విషయాన్ని మనం గమనించాలి. అయితే ఒకటి మనం ఇక్కడ ఖండించవలసినవి కూడా ఉన్నాయి. క్రిస్మస్ పేరుతో మరి ఎన్నో వేడుకలు, ఆర్భాటాలు జరుగుతున్నాయి. వాటిని మనం ఖచ్చితంగా ఖండించవలసిందే. క్రిస్మస్ క్రీస్తుని ప్రకటించడానికి ఒక గొప్ప వేదిక. అది మనము ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఆఫీసెస్లో కానీ చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా మనం చూస్తే గనక ప్రియులారా, క్రీస్తు గురించి ప్రకటించడానికి క్రిస్మస్ అనేది మంచి వేదికగా కనబడుతూ ఉంది. క్రీస్తుని గురించి మనం ప్రకటించడానికి మంచి వేదికగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని గాస్పెల్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఈ దినాలలో ఎక్కడ కూడా ఆటంకాలు జరగవు. హిందూస్ కూడా మనల్ని అడ్డగించరు. ఎందుకంటే ఇది వీళ్ళ పండుగ. ఇది క్రిస్మస్ సీజన్లో వీళ్ళు పండుగ చేసుకుంటారు. ఈ క్రీస్తు పుట్టుకను వీళ్ళు గొప్పగా ఆరాధిస్తారు కాబట్టి అడ్డు చెప్పరు. ఎక్కడ కూడా దీన్ని విభేదించరు. అప్పుడు ఇది మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. సువార్తను, గాస్పల్ని ప్రకటించడానికి, తీసుకెళ్ళడానికి ఒక మంచిగా వేదిక అవుతుంది. కాబట్టి క్రిస్మస్ ద్వారా మరి హైందవులకు కూడా మనం విషయం చెప్పవచ్చు. హైందవులకు కూడా మరి సువార్త అందించేవారం అవుతాం. ఆఫీసెస్లో కానీ మరి ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళ యొక్క వృత్తిలో మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారండి. ఆ సెలబ్రేషన్లు ఏం చేస్తారు? ఒక చిన్న కేక్ తెప్పించి మెస్సయ్య పుట్టుకొని గురించి, ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన గొప్పతనం ఏంటో ఒక 10 నిమిషాలు చెప్పి కేక్ కట్ చేసి వారికి మరి ఆ తర్వాత అల్పాహారాలు పంచడం లేదా భోజనాలు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏం జరుగుతుంది? గాస్పెల్ వెళ్తుంది. యేసుక్రీస్తు వారి పుట్టుక ఎందు నిమిత్తం జరిగిందో, ఆయన గొప్పతనం ఏంటో, సువార్త, రక్షణ సువార్త అనేది ప్రకటించబడుతుంది. కాబట్టి దాన్ని విభేదించటం అనేది దాన్ని విభేదించటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి క్రిస్మస్ ఆచరించటం అనేది వాక్య ప్రకారంగా, వాక్యపు వెలుగులో ప్రియులారా మనం ఆలోచిస్తే క్రీస్తును ఆరాధిస్తున్నాం, క్రీస్తును ప్రకటిస్తున్నాం కాబట్టి తప్పేమీ కాదు అనే విషయాన్ని మనము ఇక్కడ గమనించాలి. అయితే క్రిస్మస్ పేరుతో జరుగుతున్న కొన్ని వ్యర్థమైన కార్యక్రమాలు కూడా మనం ఖచ్చితంగా ఖండించక తప్పదు. మరి ఎన్నో ఆర్భాటాలు, వేడుకలు, మరి ఈరోజు డ్యాన్స్లు వేస్తున్నారు, స్టేజ్ల మీద ఎగురుతున్నారు, సెమీ క్రిస్మస్లని, గ్రాండ్ క్రిస్మస్లని, దేవునికి అవమానకరమైన కార్యాలు కొన్ని చేస్తున్నారు. కాబట్టి వీటిని ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ఆరాధనలో ఇవి భాగం కాదు. డ్యాన్సులు వేయటం, స్కిట్లు వేయటం ఏవి ఆరాధనలో భాగం కాదు. క్రీస్తును ఆరాధించటం అంటే ప్రభు సన్నిధిలో మనం కీర్తించటం, సంఘం అంతా కలిసి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ఆయన గురించి పాడుతూ, రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఆయన ఎదుటి సాగిలపడటం అంటే ఆరాధన. అది చేయవలసింది. కాబట్టి జరుగుతున్న ఆర్భాటాలను మాత్రం ఖచ్చితంగా మనము ఖండించక తప్పదు. ఒక చెట్టుకి కుళ్ళిపోయిన పండ్లు వచ్చినాయి అని చెప్పి చెట్టు నరికేస్తామండి? ఇప్పుడు క్రిస్మస్ అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రీస్తును ప్రకటించడానికి. అసలు దాన్నే కొట్టిపడేస్తే ఎక్కడికి ఇంకా ఏ బేస్ తీసుకొని మనం గాస్పెల్ని చేయగలం అన్ని జనాంగానికి? కాబట్టి కొన్ని పండ్లు కుళ్ళిపోయినాయి. ఈ క్రిస్మస్ వేరుట కొన్ని వ్యర్థమైన జరుగుతున్నాయి. వాటిని వరకు కట్ చేసి తీసేస్తే సరిపోతుంది. పూర్తిగా చెట్టుని నరికేయటం అవివేకం. అది వివేకం అనిపించదు. చాలామంది పూర్తిగా చెట్టు నరికేస్తున్నారు.
అంటే గాస్పెల్ చేయటం అనేది మరి పూర్తిగా అవకాశం లేకుండా చేసేస్తున్నారు. నో, ఇది ఒక మంచి అవకాశంగా భావిద్దాం. యేసయ్యను గురించి రక్షణ సువార్తను తీసుకెళ్దాం. క్రిస్మస్ని ఆర్భాటాలతో కాక ఆత్మీయంగా ఆచరించటం మంచిదే. ఎందుకంటే క్రీస్తును ఆరాధిస్తున్నాం, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాం, మరి క్రీస్తు గురించి సర్వలోకానికి తెలియచేస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రిస్మస్ ఆచరించటం అనేది వాక్య విరుద్ధమేమీ కాదు, అది మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనకు కలగాల్సింది ఏంటంటే, మరి యేసుక్రీస్తు వారి యొక్క ఈ పుట్టుక దినము బైబిల్ గ్రంథములో ఎందుకు లిఖితం కాలేదు, మరి ఎందుకు బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఎవరు ఆచరించలేదు అనే ప్రశ్నకు మనం సమాధానాలు ఎత్తుక్కొని అందులో ఉన్నాయి ఆచరిస్తాను అని చెప్పటం అనేది అంత వివేకమైన సమాధానము కాదు. మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో లేని వాటిని ఎన్నో మనం ఆచరిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో లిఖించబడిన వాటిని మనం ఆచరించగలిగితే చాలు, బైబిల్ గ్రంథంలో లేనివి మనకు అవసరం లేదని చెప్తున్నారు. సరే, అది మంచిదే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించారు, యేసుక్రీస్తు వారు మరి ఆయన మన కొరకు జీవించారు, సిలువ వేయబడ్డాడు అనే విషయాలన్నిటిని మనం మాట్లాడుతున్నాం, ప్రస్తావిస్తున్నాం. మరి ఆయన జన్మించిన దినం ఏదో ఒక రోజు ఉండాలి కదా. మరి ఆ దినం నువ్వు ఎప్పుడు ఆచరిస్తున్నావు? మన కుటుంబంలో మన పిల్లల పుట్టినరోజులు, మన పుట్టినరోజులు, మన సార్ల పుట్టినరోజులు గిఫ్ట్లు ఇస్తున్నాం, మన అధికారులకు యజమానులకు ఇస్తున్నాం. లోకంలో అల్పులైన వారి పుట్టుక వేడుకలే ఎంత గొప్పగా చేసుకుంటే, మరి దేవుడు మానవుడు ఈ లోకానికి వచ్చిన దినాన్ని అంత ఈజీగా నువ్వు తీసేసి మరి సంవత్సరం పాటు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకుండా జీవించటం వివేకతనం అవుతుందా? వీటన్నిటికీ మనం సమాధానాలు చెప్పుకోవాలి ప్రియులారా, వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవాలి. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, డిసెంబర్ 25నే యేసయ్య జన్మించాడు అని నిరూపించి నిర్ధారించి అది పాటించాలి, పాటించకపోతే నరకం వెళ్తారని నేను చెప్పట్లా. డిసెంబర్ 25న క్రిస్మస్ పాటించడం అనేది తప్పేమీ కాదు. దాని ద్వారా క్రీస్తు ఆరాధించబడుతున్నాడు. ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తును ప్రకటించడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి మరి ఈ సందర్భాన్ని మనం వినియోగించుకోవటం, ఆచరించడం తప్పేమీ కాదు అనే భావన మరి నా అభిప్రాయం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. క్రీస్తును ప్రకటించడం ఇంత గొప్ప అవకాశం మనకు వచ్చినప్పుడు దీన్ని ఎందుకు మనం సద్వినియోగం చేసుకోకూడదు? దీన్ని ఎందుకు మనం దుర్వినియోగం చేసుకుంటాం? ఈ సమయంలో మరి అన్రీచ్డ్ పీపుల్కి గాస్పెల్ని చేయటం చాలా సులువు అవుతుంది కదా. దీన్ని ఎందుకు మనం అడ్వాంటేజ్గా తీసుకొని ఉపయోగించుకోకూడదు, యూటిలైజ్ చేసుకోవచ్చు కదా అనే ప్రశ్న మనలో కలగాలి. దాని ద్వారా అనర్థాలు ఏం జరగవు కదా. క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, రక్షణ సువార్త వెళుతుంది. కాబట్టి ప్రియులారా, మనము క్రీస్తును ఆరాధించటము, క్రీస్తు గురించి ప్రకటించటము, క్రీస్తు ప్రేమను లోకంలో చూపించటం అనేది తప్పేమీ కాదు. కాబట్టి క్రిస్మస్ని మనం ఆచరించటం అనేది మరి వాక్య విరుద్ధమేమీ కాదు అని నా అభిప్రాయం. దయచేసి గమనించవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మరి చివరిగా అసలు వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్, ద కంక్లూజన్ ఆఫ్ క్రిస్మస్, ఇది మనం తెలుసుకోవాలి. కంక్లూజన్ ఏంటి? క్రిస్మస్ ద్వారా మనం ఏం తెలియచేస్తున్నాం? యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక పరమార్థాన్ని మనం తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో మనము లోకానికి చెప్తూ ఉన్నాం. యోహాను సువార్త మరి 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. అందరికీ ప్రపంచానికి నోటుడైన మాటే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రియకుమారుని మనకు అర్పించేశాడు, తన ప్రియకుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడని ఈ గొప్ప సువార్తను మనము సర్వలోకానికి ప్రకటిస్తున్నాం. దేవుని ప్రేమను, నిజమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాం. నిజమైన ప్రేమ బలిని కోరదు, మరి ఇతరుల కోసం బలైపోతుంది. అది దేవుడు మనకు చేసి చూపించాడు. ఎంత గొప్ప ప్రేమను వ్యక్తపరిచే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా అని క్రీస్తు ప్రేమను గొప్పగా లోకంలో ప్రకటించి చాటించే అవకాశం మనకు వచ్చింది ప్రియులారా. కాబట్టి క్రిస్మస్ మెసేజ్ ఏం వెళ్తుందంటే దేవుని యొక్క అగాపే ప్రేమను మనము లోకంలో ప్రకటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సమయంలోనే మరి మనుషులంతా కూడా పాపంలో మునిగిపోయి ఉన్నాం. పాపం లేని మనిషి అంటూ ఎవరూ లేరు. దేవుడు మానవుడై మన కోసం వచ్చాడు, మనందరిని రక్షించడానికి లోకానికి వచ్చాడని ప్రకటించడానికి అతి సులువైన మార్గం అవుతుంది.
ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుడే మానవుడే మన కోసం వచ్చాడు, ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకొని రిక్తుడై ఈ లోకానికి వచ్చాడని, ఆయన దేవుడుగా ఉన్న ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని ప్రకటించడానికి మరి ఎంతో గొప్ప అవకాశం మనకు కనబడుతూ ఉంది. రోమపత్రికలో చెప్పబడిన ఈ సువార్తను మనము మరి అందరూ పాపంలో ఉన్నారు, పాపానికి లోనైపోయి ఉన్నారు, సర్వ ప్రపంచంలో ఎవరు నీతిమంతులు లేరు అనే విషయాన్ని ప్రకటించడానికి అతి సులువైన సమయంగా మనం దీన్ని వినియోగించుకోవచ్చు. కాబట్టి దేవుడు ఈ లోకానికి మనిషిగా రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. క్రిస్మస్లో మనం క్రీస్తును ఆరాధిస్తున్నాం, క్రీస్తును ప్రకటిస్తున్నాం, క్రీస్తు ప్రేమను లోకానికి చూపిస్తున్నాం. ఈ 3 కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వై వీ సెలబ్రేట్ ఈ క్రిస్మస్ ఎందుకు మనం చేయకూడదు అని మనం భావించకూడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, క్రిస్మస్ వ్యతిరేకత అనేది సమాజంలో కనబడుతూ ఉంది. క్యాలెండర్లు మార్పు, 2 క్యాలెండర్లు ఉన్నాయి. ఒకప్పుడు రోమన్లు ఆచరించే క్యాలెండరు జూలియస్ క్యాలెండరు, తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ వచ్చింది. ఈ క్యాలెండర్ల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాన్ని బట్టి జూలియస్ క్యాలెండర్ని అంటే రోమన్స్ క్యాలెండర్ని పాటించేవాళ్ళు కొంతమంది జనవరి 6 చేస్తారు, జనవరి 10 చేస్తారు, జనవరి 15 చేసేవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే క్యాలెండర్ ప్రభావం. ఎక్కువ శాతం ప్రపంచంలో ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని అనుసరిస్తున్నారు. కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా డిసెంబర్ 25 అని నిర్ధారణ చేయబడింది. కాబట్టి మరి ఈ దినాన్ని క్రిస్మస్గా అనుసరిస్తున్నారు. కాబట్టి క్రీస్తును ఆరాధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. క్రీస్తు ప్రేమను అనేక కార్యక్రమాల ద్వారా లోకానికి చూపిస్తున్నారు. కాబట్టి దీన్ని మనము చేయటం అనేది వాక్య విరుద్ధమేమి కాదు అనే విషయాన్ని మనం గమనించి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఆర్భాటాలకు కాక క్రీస్తుని ఆత్మీయంగా ఆరాధించడానికి మరి మనం క్రిస్మస్ని అనుసరించడం అనేది తప్పు కాదు అని బైబిల్ పండితులు మరి క్రైస్తవ సేవకులు కూడా చెప్తున్నారు. అది విషయాలు మనం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో కూడా వింటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇది మనం ఆత్మీయంగా ఆచరిద్దాం, ప్రభువును ప్రకటించడానికి గొప్ప అవకాశంగా భావిద్దాం, క్రీస్తు ప్రేమను లోకానికి చూపిద్దాం.